మనం యోహాను రాసినటువంటి శుభవార్తను ధ్యానం చేస్తూ 11 అధ్యాయాలు పూర్తి చేసుకుని 12వ అధ్యాయంలోనికి మనం రావడానికి దేవుడు సహాయం చేశారు. ఈ 12వ అధ్యాయంలో లాజరు ఇంటిలో జరిగినటువంటి విందుని గురించి రాస్తూ ఉన్నాడు. ఈ లాజరు ఇంటిలో విందు జరుగుతూ ఉంది. మార్త పరిచర్య చేస్తూ ఉంది. మరియా అచ్చటా అత్తరు పట్టుకొచ్చి యేసు యొక్క పాదాలను కడుగుతూ ఉంది. ఈలోపు అక్కడ ఉన్నటువంటి శిష్యులలో ఒకడైనటువంటి యూదా ఇస్కరియోతు ఒక మాట అంటున్నాడు. ఆ మాట చూడండి 4వ వచనం. ఆయన శిష్యుల్లో ఒకడు అనగా ఆయన అప్పగింపనై ఉన్న యూదా ఇస్కరియోతు యూదా ఈ అత్తరెద్దుకు 300 దేనారాలకు అమ్మి పేదలకి అనేదనేడు. దేవునికి స్తోత్రం. అక్కడ ఉన్నటువంటి ఆ యూదా ఇస్కరియోతు అక్కడ ఉన్నటువంటి మరియత అంటున్నాడట, అనవసరంగా అత్తరంతా నేల్పాలు చేసావు, అది అమ్మితే 300 వస్తుంది కదా, ఆ 300 ఇచ్చి బీదల పరిచర్య చేయొచ్చు కదా, బీదలకు ఇద్దాం కదా, అనాథలకు ఇద్దాం కదా, అనాథల పరిచర్య చేద్దాం కదా అన్నాడట. ఈరోజు మనం ఇంతకు ముందు ఇక ముందుకు వెళ్ళడానికి ముందుగానే సమయంలోనూ సందర్భంలోనూ ఇక్కడ యూదా ఇస్కరియోతు మనకు కనబడుతున్నాడు కనుక యూదా ఇస్కరియోతు గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుని మనం ముగించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అసలు ఇస్కరియోతు యూదా ఎవరు? ఈయనకు ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి? ఈయనలో ఉన్నటువంటి గుణ లక్షణాలు ఏంటి? అతనిలో ఉన్నటువంటి మంచి చెడులను మనం నేర్చుకుని ఒకే ఒక్క అంశాన్ని ఈరోజు మనం నేర్చుకుని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్లో రాయబడినటువంటి ప్రతి వ్యక్తి గురించి ప్రతి అంశంలోనూ మనం ఏదో ఒక విషయాన్ని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మనము అంత్యకాలములో దుర్దినాల్లోనూ చివరి కాలంలోనూ ఉన్నటువంటి మనకు దృష్టాంతరముగా ఉండడానికే లేదా మనం పాఠాలు నేర్చుకోవడానికే బైబిల్లో సమస్తములు రాయబడ్డాయి. ఈ వాక్యాన్ని మనం నేర్చుకున్నప్పుడు దాన్ని అనుసరించి మన జీవితాన్ని పరిశీలన చేసుకుంటూ మలుచుకోవలసిన వారమై ఉన్నాం. అయితే యూదా ఇస్కరియోతు గురించి కూడా కొన్ని విషయాలు మనం నేర్చుకుని ఒక్క అంశాన్ని మనం ధ్యానం చేసి ఈరోజు ముగించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. యూదా ఇస్కరియోతు లేదా యూదా ఇస్కరియోతు ఎవరు అని ఆలోచిస్తే బైబిల్లో యేసువారి యొక్క శిష్యులలో ఒకడు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ 12 మంది శిష్యుల యొక్క లిస్ట్ ఉంటుంది. ఆ లిస్టులో చివరి వాడు ఇస్కరియోతు యూదా. అయితే ఈ ఇస్కరియోతు యూదా పేరుకు అర్థం ఏంటంటే యూదా అనగా స్తుతి అని అర్థం. ఇస్కరియోతు అనగానే కరియోతు ప్రాంతము వాడు అని అర్థం. కరియోతు ప్రాంతము వాడు అని అర్థం. ఒకవేళ ఈ పదానికి అర్థం ఇదే అయి ఉంటే, పండితులు చెప్పినట్లుగా ఇదే అర్థం అయి ఉంటే, ఈ కరియోతు అనేటువంటి ప్రాంతం గలిలయలో ఉన్నటువంటి ప్రాంతం కాదు, ఇది యూదయలో ఉన్నటువంటి ప్రాంతం. యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులలో 12 మందిలో కూడా 11 మంది శిష్యులు గలిలయ ప్రాంతానికి చెందినటువంటి వారు. ఈ ఇస్కరియోతు మాత్రమే, ఈ యూదా అనేవాడు మాత్రమే యూదయ ప్రాంతానికి చెందినటువంటి వాడు. ఇతని గురించి ఇంతకు మించి ఇతని యొక్క యవన జీవితం గురించి కానీ, ఇతను క్రీస్తుకు శిష్యుడు ఏ విధంగా అయ్యాడో అని కానీ, లేకపోతే శిష్యునికపు స్థితికి కారణమైన స్థితులు కానీ ఇక బైబిల్ ఎక్కడ రాయబడలేదు. చారిత్రక గ్రంథాల్లో ఉండొచ్చు కానీ ఇతని గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు నాకు అంతగా ఎక్కడ దొరకలేదు. జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఇస్కరియోతు తన యొక్క యవన జీవితం గురించి బైబిల్లో ఎక్కడ రాయలేదు, కానీ యేసువారి శిష్యులలో ఒక్కడిగా ఉన్నాడు. అందరిలాగా యేసువారి శిష్యులలాగే తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి యేసును వెంబడించాడు. అందరిలాగే క్రీస్తు చేత యేసువారి చేత అభిషేకింపబడ్డాడు. లూకా సువార్త 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుంటే ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి
సమస్తమైన దెయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములను స్వస్థపరచు అధికారమును, వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకై, రోగులను స్వస్థపరచడానికి వారిని పంపించాడు. దేవునికి స్తోత్రం. యేసువారు తన 12 మంది శిష్యుల్ని ఆయన రోగాన్ని బాగు చేయడానికి శక్తినిచ్చాడు, దెయ్యాల మీద శక్తిని, అధికారాన్ని ఇచ్చాడు, రాజ్య సువార్తను ప్రకటించేటువంటి అధికారాన్ని ఇచ్చాడు. ఇలా అధికారం ఇవ్వబడినటువంటి 12 మంది శిష్యుల్లో కూడా ఈయనొకడు ఇస్కరియోతు కూడా ఉన్నాడు. ఇక మనం చూస్తే ఈ ఇస్కరియోతు యూదా ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఆ యేసువారితో పాటుగా ఉన్నాడు. అతను కూడా గంపించుకుని 5,000 మందిలో చాలా మందికి ఆహారాన్ని పంచిపెట్టాడు. అంటే యేసువారి యొక్క మహాద్భుతాన్ని గురించినటువంటి అనుభవ జ్ఞానం కలిగినటువంటి వారు. అంతేకాదు యేసువారు నీటి మీద నడుచుకుంటూ పేతురుని నీటి మీద నడిపించి, సముద్రమును నెమలపరిచి, ఆకాశం నెమలపరిచి, వర్షాన్ని ఆపుచేసినటువంటి సందర్భంలో ఉన్నటువంటి శిష్యులతో కూడా ఇస్కరియోతు యూదా ఉన్నాడు. యేసువారి యొక్క సృష్టి మీద ఉన్నటువంటి అధికారాన్ని రుచి చూచిన వాడు, యేసువారు నీటి మీద నడిచినటువంటి అనుభవంలో చూసినటువంటి వాడు, ఆయన నడవడమే కాదు పేతురుని నడిపించాడు అనేటువంటి అనుభవ జ్ఞానం కలిగినటువంటి వారు, కన్నులారా చూచి నేర్చుకున్నటువంటి వారు. అంతేకాదు యూదుల యొక్క పరిశీలతోనూ శాస్త్రులతోనూ యేసువారు బోధిస్తూ ఉన్నప్పుడు, వాళ్ళు ఖండిస్తూ ఉన్నప్పుడు యేసువారి యొక్క బోధనలను వినినటువంటి వాడు, నేర్చుకున్నవాడు. అంతేకాదు యోహాను సువార్త 6:37 ప్రకారంగా అనేక మంది శిష్యులు యేసయ్యను విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు యేసువారిని వెంబడించినటువంటి 12 మందిలో యేసువారు నువ్వు నిజమైన మీరు కూడా వెళ్ళిపోతారా అని అడిగితే, మేమెక్కడికి వెళ్తాం ఆయన, నీవే నిజమైన దేవుడు అనియు, నీవే నిజమైన రక్షకుడు అనియు మేము ఎరిగి తెలుసుకుని నీతోనే ఉంటాం అని చెప్పినటువంటి 12 మందిలో ఈతను కూడా ఉన్నాడు. ఇంత అనుభవ జ్ఞానం కలిగినటువంటి వాడు, ఇంత క్రీస్తుతో తిరిగినటువంటి వాడు, ఇంత అభిషేకం కలిగినటువంటి వాడు, రాజ్య సువార్తను ప్రకటించుటకు సమర్థత కలిగినటువంటి వాడు, రోగులను బాగు చేయటకు సమర్థత కలిగినటువంటి వాడు, లేకపోతే దైవం మీద అధికారము కలిగినటువంటి వాడు, దేవుని చేత అభిషేకింపబడి దేవుని చేత బలముగా వాడబడినటువంటి 12 మంది శిష్యులలో ఒకడైనటువంటి ఇస్కరియోతు యూదా చివరికి తన జీవితకాలం ఏమైపోయిందంటే, తన చివరి కాలం వచ్చేసరికి తన యొక్క గురువు గారైనటువంటి యేసయ్య వారిని యూదుల చేతికి అప్పగించేశాడు. యేసయ్య వారిని, తన గురువు గారిని, తను ప్రేమించినటువంటి తన స్నేహితుల్ని, లేదా తన గురువు గారిని, ప్రభువుని, తన అధికారం ఇచ్చిన వాడిని, తనకు అధికారం ఇచ్చిన వాడిని, తనకు బలం ఇచ్చిన వాడిని, తన శక్తినిచ్చిన వాడిని యూదుల చేతికి మరణానికి అప్పగించేశాడు. ఎంత కమ్మేశాడు? 30 వెండి నాణాలకు అమ్మేశాడు. 30 వెండి నాణాలకు యేసయ్యను అమ్మేసి, 30 వెండి నాణాలకు అమ్మేసి యేసయ్యను తీసుకుని వెళ్ళిపోతూ, యేసయ్యను చిత్రహింసలు చేస్తూ సిలువకు అప్పగించినప్పుడు, యేసయ్యను చంపడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో అది అనుకున్నాడట, అయ్యో నేను అనవసరంగా నిరాపరాధి రక్తాన్ని నేను చిందించాను, నిరాపరాధిని నేను మరణానికి అప్పగించానని చెప్పి తన యొక్క 30 వెండి నాణాలు పట్టుకెళ్ళి యూదులకు అప్పగించేసయ్యా, నేను నిరాపరాధిని అప్పగించేశాను, దయచేసి నన్ను మన్నించండి, డబ్బులు నాకు వద్దు అన్నాడట. వాళ్ళు అన్నారట, నీ డబ్బులు నాకేం వద్దు, నువ్వే పట్టుకెళ్ళిపోన్నారట. ఆ 30 వెండి నాణాలు పట్టుకొచ్చి దేవాలయంలో పెడేసి వీడు బయటికి వెళ్ళి ఉరిపోసుకుని చచ్చిపోయాడు. ఉరేసుకున్నాడు. ఉరేసుకున్న తర్వాత అతని మరణం చాలా విచిత్రంగా ఉంటుంది. అపోస్తల కార్యగ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే, అపోస్తల కార్యగ్రంథంలో 1వ అధ్యాయంలో మనం చూస్తే 17వ వచనంలో చూస్తే, యూదా ద్రోహం వల్ల సంపాదించిన రోకల నుంచి ఒక పొలం కొనెను, అతను తలకిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులు నీవు బయటకు వచ్చాను. అతను ఉరిపోసుకు చచ్చిపోయాడని అతశోత్రులు రాస్తుంటాడు. అది ఇక్కడ అంటాడు, వాడు ఆ తాడు తెగిపోవడం వలన ఎలా పడిపోయాడట? తలకిందులుగా పడ్డాడు. ఎలా పడ్డాడు మనకి? మరి ఉరిపోసుకున్నవాడు ఒక తాడు తెగిపోతే నేలకు తగిలేదు, మొదట కాళ్ళ తల అండి, కాళ్ళు తగులుతాయి. కానీ ఇతడు ఉరిపోసుకుని రాళ్ళు ఆ తాడు తెగిపోయినప్పుడు ఇతని కాళ్ళు తగలేదు, ముందు కాళ్ళు తగలేదు, ఏం పడే తల తగిలింది. తల తగిలి నడుముకు బద్దలైనటువంటి తన యొక్క కడుపు భాగంలో బద్దలై ఆ కడుపులో ఉన్నటువంటి పేగులన్నీ
బయటకు వచ్చి భయంకరమైనటువంటి మరణాన్ని పొందాడు. జాగ్రత్తగా విందాం. అభిషేకింపబడినటువంటి వాడు, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వాడు, దేవుని చేత నడిపించబడినటువంటి వాడు, దేవుని చేతిలో బహుబలంగా వాడబడినటువంటి వాడు, దేవుని చేత బహుబలంగా స్థిరపరచబడినటువంటి వాడు, నడిపించబడినటువంటి వాడు, దేవుని యొక్క అనుభవ జ్ఞానాన్ని పొందుకున్నవాడు, దేవుని యొక్క వాక్య జ్ఞానాన్ని పొందుకున్నవాడు, దేవునితో కలిసి తిరిగినవాడు చివరికి తన మరణాన్ని, భయంకరమైనటువంటి మరణాన్ని పొందాల్సి వచ్చింది. చివరికి తన అంతము భయంకరమైన స్థితిలో ముగించాల్సి వచ్చింది. ఇతడు ఎంత ఈ విధంగా ఉండడానికి గల ప్రధానమైన కారణం, ఇతడు ఈ విధంగా నశించుకోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? ఒకటి కారణం, అతడు సాతాను చేత బంధింపబడ్డాడు. అతడు సాతాను చేత బంధింపబడ్డానికి గల కారణం ఏంటో తెలుసా? అతడిలో ఉన్నటువంటి ధనాశ. చూడండి, యోహాను సువార్తలో మనం చూస్తే, యోహాను సువార్తలో చూస్తే 12వ అధ్యాయంలో 6వ వచనంలో చూస్తే, వాడు అలాగూ చెప్పింది బీదల మీద ప్రేమతో కాదు, వాడు దొంగ ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చాడు. వీడు యేసుప్రభు వారు 12 మంది శిష్యుల్లో యేసుప్రభుల వారు వీడికి ఒక ప్రధానమైనటువంటి ఆ అధికారాన్ని కూడా ఇచ్చాడు, అవకాశాన్ని కూడా ఇచ్చాడు. ఏంటట, వీడు డబ్బు సంచి వీడి దగ్గర ఉంటుంది, డబ్బు సంచి వీడి దగ్గర ఉంటుంది. ఈ డబ్బు సంచి వీడి దగ్గర ఉన్నప్పుడు వీడు ఏం చేస్తున్నాడట, అందులో వేయబడిన డబ్బులు దొంగిలిస్తూ వస్తున్నాడట. అందుకోసం అక్కడ అంటున్నాడు, బీదలకు ఇవ్వచ్చు కదా అంటే, బీదలకు ఇవ్వడానికి కాదు, బీదలకు ఇస్తే అందులో సగం డబ్బులు దొంగిలించేద్దామని. అంటే జాగ్రత్తగా వినండి, చూడండి. ఇంకో మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. 13వ అధ్యాయం చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 27వ వచనం. వాడు ఆ మొక్క పుచ్చుకోగానే సాతాను వానిలో ప్రవేశించును. యూదా ఇస్కరియోతు ఆ మొక్క తీసుకోగానే సాతాను వారిలోనికి ప్రవేశించాడు. జాగ్రత్తగా వినండి, 11 మంది శిష్యుల్లో 12 మంది శిష్యుల్లో ఎవరు జోలికి వెళ్ళలేదు, వీడి జోలికి వెళ్ళాడు. మిగతా 11 మందిలో ఎవరిలోనికి సాతానుడు ప్రవేశించేటువంటి అవకాశం లేదు, ఎవరిలో కూడా సాతానుడు ప్రవేశించేటువంటి అవకాశం లేదు, ఎవరిలో కూడా సాతానుడు ప్రవేశించలేకపోయాడు. నేను ఎవరిలో ప్రవేశించాడు? ఇస్కరియోతులోనికి ప్రవేశించాడు. ఇస్కరియోతులోనికి ప్రవేశించడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, వాడు అపవాదికి అవకాశాన్ని ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? వాడుకున్న ధనాశ అవకాశం ఇచ్చేటట్టు చేసింది. వాడుకున్నటువంటి ధనాశ వాడిని ఏం చేసింది? అపవాదికి అవకాశము ఇచ్చింది. చూడండి, బైబిల్లో ఒక చక్కటి మాట ఉంటుంది, మనం చూద్దాం, ఒకసారి పరిశీలన చేద్దాం. వీడు దొంగతనం చేస్తున్నాడు. ఒకటి ఏం చేస్తున్నాడు? దొంగతనం చేస్తున్నాడు. రెండోది ఏం చేస్తున్నాడు? దొంగతనంతో పాటు అబద్ధాలు మాట్లాడాల్సి వస్తుంది. దొంగతనం చేసాడు, అబద్ధాలు మాట్లాడాలి కాదంటారా? ఉదాహరణ చెప్తాను చూడండి. ఇప్పుడు ఆడి దగ్గర ఉన్నటువంటి సంచిలో 100 రూపాయలు ఉన్నాయి. 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఖర్చు పెట్టాడు. 10 రూపాయలు ఖర్చు పెట్టి బేదలకు సహాయం చేశాడు. ఇంకో 10 రూపాయలు దొంగిలించాడు. ఇప్పుడు లెక్క చెప్పేటప్పుడు ఎంత చెప్తాడు? 20 రూపాయలు చెప్తాడు. నేను 10 రూపాయలు ఖర్చు పెట్టాను, 10 రూపాయలు దొంగిలించాను చెప్తాడా? చెప్పడేమో చెప్తాడు, 20 రూపాయలు ఖర్చు పెట్టి బీదలకు సహాయం చేశామని చెప్తాడు. అంటే ఒకటి, వాడు దొంగతనం చేస్తున్నాడు. రెండవది, ఆ దొంగతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి అబద్ధము ఆడుతున్నాడు. బైబిల్లో చక్కటి మాట ఉంటుంది చూడండి. యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయము 44 నుంచి, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించియే మాట్లాడు. వాడు అబద్ధకుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వాడట అపవాదట, ఎలాగట? ఎవరికి తండ్రి? అబద్ధం ఆడే వాళ్ళందరికీ తండ్రిడు. దేవునికి స్తోత్రం. దొంగతనం చేసే వాళ్ళందరికీ తండ్రి ఎవడు? అపవాది. ఇప్పుడు దొంగతనం చేస్తున్నప్పటికీ, అభిషేకింపబడినప్పటికీ, సువార్త ప్రకటిస్తున్నప్పటికీ, దేవుడి పని చేస్తున్నప్పటికీ, దేవుడి కృపతో నడిపించబడుతున్నప్పటికీ, వీడు దొంగతనం చేస్తున్నాడు కనుక ఇప్పుడు ఎవడు కొడుకీడు? అబద్ధం ఆడుతున్నాడు కనుక ఎవడు కొడుకీడు? అర్థమైన దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు వీడికి ఉన్నటువంటి ధనాశ, వీడి డబ్బులు సంపాదించుకోవాలన్న ఆశ, దురాశ, ధనాన్ని సంపాదించుకోవాలన్నటువంటి ఆశ, ధనాన్ని పోగొట్టుకోవాలన్న ఆశ వీడు ఏం చేసిందంటే,
వీనేం చేసిందంటే సాతానికి కొడుకుని చేసేది. వాడి జీవితంలో అపవాదికి అవకాశాన్ని ఇచ్చేటట్టు చేసింది. ఒకరి కానుక వానికి వీలు కలిగిస్తుందని సామెతల్లో ఉంటుంది. అలాగే వీడు చేసిన దొంగతనము అపవాదికి వీలు కలిగించింది. అర్థమైన దేవుడికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధనాపేక్ష, ధనాశ మనుషులను అపవాది చేతిలోనికి నడిపిస్తుంది. ధనాశ మనుషులను అపవాది చేత పీడింపబడేటట్టు చేస్తుంది. ఎవరైతే ధనాశ చేత పీడింపబడి దొంగతనం చేస్తారో, ధనాశ వల్ల పీడింపబడి అబద్ధాలు ఆడతారో, వారి జీవితాలు అపవాది అధికారాన్ని కలిగి ఉంటారు. అర్థమైన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఎప్పుడు కూడా నువ్వు డబ్బుని కలిగి ఉండొద్దు అని చెప్పలేదు. దేవుడు ఎక్కడ నువ్వు ధనవంతుడిగా ఉండొద్దు అని చెప్పలేదు. బైబిల్ అంటాడు మీరు ఆశీర్వాదములకు వారసులవడానికి పిలువబడ్డారంట. అంతేకాదు బైబిల్లో ద్వితీయోపదేశకాండం 8:17 వచనం అనుకుంటా అక్కడ రాస్తాడు, మీరు భాగ్యవంతులకు ఆ సామర్థ్యం ఇచ్చేవాడు ఆయనే అంటాడు. అంటే మనం భాగ్యవంతులు అవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. అంతేకాదు మీరు అప్పు ఇచ్చేవాళ్ళగా ఉండాలి తప్ప అప్పు చేసేవారుగా ఉండొద్దు అంటాడు. మీరు తలగా ఉండాలి తప్ప తోగ్గా ఉండొద్దు అంటాడు. అంటే దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడే, ఐశ్వర్యవంతుని చేసేవాడే. మరి దేవుడి యొక్క ఉద్దేశం డబ్బును కలిగి ఉండొద్దని కాదు. అలాగనుకుంటే అబ్రహాముడు దేవుడు అన్నిటిలోనూ ఆశీర్వదించాడు. యాకోబును ఆశీర్వదించాడు, ఇస్సాకును ఆశీర్వదించాడు, దావీదును ఆశీర్వదించాడు, సొలొమోనును ఆశీర్వదించాడు. వీళ్ళందరూ కూడా మహా ఐశ్వర్యవంతులే. వీళ్ళందరూ ఐశ్వర్యవంతులే. ఐశ్వర్యవంతులు దేవునికి ఇష్టడు కాదు అని అనడానికి కాదు. ధనం కలిగి ఉండటం వేరు, ధనాశ కలిగి ఉండటం వేరు. బైబిల్లో మాట చూడండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం. అపోస్తలుడు పౌలు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 9 వచనాల్లో మనం చూసుకున్నాం ఒకసారి. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను అవివేక యుక్తములను హానికరములైన దురాలోచనలను పడుదురు. అట్టి మనుషులను నష్టములోను నాశనములోను ముచ్చివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని అనుసరించి ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకున్నరి. దేవునికి స్తోత్రం. ఈ ధనవంతులు అవడానికి ఆతురపడితే అన్నాడు దాని వల్ల ఏమవుతుందట, శోధనలో పడతారు, ఉరిలో పడతారు, అవివేకమైన యుక్తములకు హానికరమైన దురాచనలో ఆలోచనలో పడతారు, ఇంకేం పడతారు, నష్టాల్లో పడతారు, నాశనంలో పడతారు. ఇంకేమవుతారు, విశ్వాసునుడు తొలగిపోతారట, విశ్వాస భ్రష్టులు అవుతారు. అంతేకాదు నానా బాధల్లో పడి మిమ్మల్ని మీరే పొడుచుకునేటువంటి స్థితికి వస్తారట. నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మందికి ధనవంతులు అవ్వాలనేటువంటి ఆతురత ఉంటుంది. అందుకోసమే చాలా మంది ఉద్యోగాలు చేసేవాళ్ళు మా జీతం ఏనాటి వలన ఏనాటికి మా జీవితాలు సరిపోతాయి, మా జీవితాల్లో మా పిల్లలు చదివించుకోవద్దా, మా బిడ్డలను పోషించుకోవద్దా, మా పిల్లలకి ఇల్లు కట్టొద్దా, ఆస్తులు సమకూర్చుకోవద్దా అని ఉద్యోగాలు చేసే వాళ్ళు ఏం చేస్తుంటారంటే అమంతంగా ధనవంతులు అవ్వాలని. వాళ్ళు క్రమబద్ధంగా ఆశీర్వదించబడడం కంటే ఒకేసారి ధనవంతులు అవ్వాలని అక్రమదారుల్లో లంచాలు తీసుకుంటూ ధనవంతులు అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. లంచం తీసుకోవడం అనేటువంటిది దేవునికి అయిష్టమైనటువంటి క్రియ. లంచం తీసుకుంటే నష్టపోతావు, నాశనం అయిపోతామని వాక్యం చెబుతుంది. లంచం తీసుకోవడం హానికరమైనది, లంచం తీసుకోవడం తప్పని, అది పాపమని వాక్యం సెలవిస్తూ ఉంది. అయినప్పటికీ వీళ్ళు లంచాలు తీసుకుంటూ ఉంటారు. లంచాలు తీసుకోవడం గల ప్రధానమైన కారణం ఏంటండి, ధనాశ. రాజకీయ నాయకుల్లో చాలా మంది ధనాశ వల్ల ఏం చేస్తారో తెలుసా, స్కాములు చేస్తూ ఉంటారు. కోట్ల రూపాయలు స్కాములు చేస్తూ ఉంటారు. ఒకవేళ అది నిరూపించబడితే, అది ఒకవేళ దొరికిపోతే అనవసరంగా వారి రాజకీయ జీవితాలు పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు. వారి యొక్క భవిష్యత్తును శూన్యంగా మార్చుకున్న వారు అవుతారు. సమాజంలో గౌరవం లేకుండా తిరగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. లేకపోతే సమాజంలో గౌరవం లేని వారిగా ఉంటారు. ఉద్యోగస్తులు ఉద్యోగాలు కోల్పోతూ ఉంటారు. జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే ధనాశ కొరకు ధనం సంపాదించాలని తాపత్రయపడేవాడు, ధనం సంపాదించాలని తాపత్రయపడేవాడు దురాశలలో పడతాడు, నాశనాల్లో పడతాడు. మీకు మంచి మాట చెప్తాను.
ఇక్కడ లంచాలు తీసుకుని స్కాములు చేసినట్టు పెద్దోళ్ళు ఎవరు లేరు. ఇక్కడ మీకు అర్థమయ్యేటట్టు చిన్న ఉదాహరణ చెబుతాను, గ్రామాల్లో ఉన్న వారికి చిన్న ఉదాహరణ చెబుతాను. మనం ఎవరో లంచాలు తీసుకోం, అలాగని స్కాములు చేయం, అయినా కానీ మీరు దొంగతనం చేస్తున్నారు, అయినా కానీ మీరు ధనాశ ఉంది లేదంటారా? మీ కోట్లు సంపాదించాల ధనాశ లేదు, కానీ ఓ పూట కూరగాయలు కొనుక్కుని 20 రూపాయలు దాచేయాలని నా ధనాశ ఉంటుంది. వాడు ₹1,00,000 దొంగిలిస్తే ఎంత, మీరు 20 రూపాయలు దొంగిలించినా అంతే. 20 రూపాయలు కూరగాయలు కొనుక్కోలేకండి, పక్కన తోటలో బెండకాయలు కోసేస్తున్నారు, బీరకాయలు కోసుకెళ్ళిపోతుంటారు. కొనుక్కోలేక మీరు చెప్పట్లేదు, కొనుక్కోలేక కాదు. ఈ పూట 20 రూపాయలు దాచేసుకుంటే మళ్ళీ పూటకు పని చేస్తాయి. 20 రూపాయలు అలాగే పోగేసుకుంటే బోల్ డబ్బులు అయిపోతాయి. ఆశ, ధనాశ. జాగ్రత్తగా వినండి, నీది కానిది ఎవరి దగ్గర నుంచి తెచ్చినా సరే అది దొంగతనమే. నీది కానిది, నీ పొలంలోనిది కానిది, నీ కష్టం కానిది ఎవరి దగ్గర నుంచి తెచ్చినా సరే అది అబద్ధమే, అది దొంగతనమే, అది ధనాశలోంచి పుట్టుకొచ్చిందే. దానివల్ల ఏం జరుగుతుందో తెలుసా? ఆ ధనాశ, ఆ దొంగతనము, ఆ అబద్ధము, ఆ క్రియలు అపవాదిని నువ్వు ఆవగించడానికి అవకాశాన్ని ఇస్తాయి. అపవాదిని ఇంట్లో తిష్టవేయడానికి అవకాశాన్ని ఇస్తాయి. అపవాదిని కుటుంబంలోనికి, నీ జీవితంలోనికి వచ్చి నీ జీవితాన్ని పాడు చేయడానికి అవకాశాన్ని ఇస్తాయి. నీది కానిది అనవసరంగా దొంగతనంగా తెచ్చినది 10 రూపాయలు నీ దగ్గర ఉన్నా సరే, ఒక బిస్కెట్ ప్యాకెట్ నీ దగ్గర ఉన్నా సరే అది దొంగతనమే. దానివల్ల ఖచ్చితంగా అపవాదిని ఇంటిలోనికి వస్తాయి. ఇలాంటి దొంగతనం చేయడం వల్ల అపవాది ఎవడు పట్టుకున్నాడు? ఇస్కరియోతును పట్టుకున్నాడు. ఈరోజు మన కుటుంబంలో సమాధానం లేకపోవడానికి, మన కుటుంబంలో ఆనందం లేకపోవడానికి, మన కుటుంబంలో నెమ్మది లేకపోవడానికి, మన కుటుంబంలో సంతోషం లేకపోవడానికి ఇదే కారణమేమో. మన కుటుంబాల్లో, మీ కుటుంబాల్లో అపవాది తిష్టవేసి కూర్చున్నాడేమో. అపవాది మీ కుటుంబంలో రావడానికి అవకాశాన్ని ఇచ్చారేమో. అపవాది మీ ఇంటిలోనికి రావడానికి మీరు అవకాశాన్ని ఇచ్చి వీలు కల్పించారేమో. అపవాది మీ ఇంటిలోనికి వచ్చి మీ కుటుంబాలను ఏం చేస్తాడు? అతలాకుతలం చేసేస్తాడు. అర్థమైన దేవునికి స్తోత్రం. అపవాది పట్టినటువంటి ఈ యొక్క ఇస్కరియోతు మారు మనసు పొంది పశ్చాత్తాపడి ప్రభు పాదాల మీద పడి క్షమించమని అడిగితే క్షమింపబడేవాడేమో. అపవాది వాడిని అటువైపు వెళ్ళనవలేదు, పశ్చాత్తాపడే మనసులోనికి వెళ్ళనలేదు, పశ్చాత్తాప హృదయంలోనికి వెళ్ళనవలేదు. ఈరోజు నన్ను మాట చెప్పరవండి, ఒకవేళ మీరు అపవాదికి చోటిస్తే అపవాది చేత నడిపించబడతారు తప్ప దేవుని చేత మీరు, దేవుని ఆత్మ చేత మీరు నడిపించబడలేరు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవునికి అందుకే పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నటువంటి మాటలు అంటాడు, 4వ అధ్యాయము 11వ వచనం అంటాడు, నాకు కొదువు కలిగిన నేను ఎలా చెప్పట్లేదు, కానీ నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను అంటాడు. ఈరోజు నీకు కలిగి ఉన్న దాంతో నువ్వు సంతృప్తిగా ఉండగలిగితే, నీకు కలిగి ఉన్న దాంతో నువ్వు సంతృప్తిగా జీవించగలిగితే, నువ్వు కలిగి ఉన్న దాంతో నువ్వు సంతృప్తిగా ఆశీర్వాదకరంగా ఉండగలిగితే, నీ ధనాశను నువ్వు జయించగలిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వాదమునకు కారకుడిగా చేయగలడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. నీ కష్టార్జితాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలడు. నీ కష్టార్జితాన్ని నీకు దీవెనకరంగా మార్చగలడు. నీ కష్టార్జితము నీ అవసరాలు తీర్పోగా నీకు మిగిలినట్లు చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. యోబు యొక్క చేతి పనిని ఆశీర్వదించడం ద్వారా యోబు ఆ యొక్క ఊరిలోని, ఆ దేశంలోని బహుధనవంతుడయ్యాడట. అతను యథార్థవంతుడు. అతను దొంగిలిస్తే ధనవంతుడు అవ్వలేదండి, అబద్ధమాడితే ధనవంతుడు అవ్వలేదండి, అతను అన్యాయం చేస్తే ధనవంతుడు అవ్వలేదండి. అతని కష్టార్జితాన్ని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఈరోజు నువ్వు దొంగతనం చేయడం వలన ధనవంతుడు కాలేవో. ఆమేన్, హల్లెలూయా. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుందట, నరుల కష్టం అన్నది అధికమో కాదు. ఈరోజు ఐశ్వర్యం అధిక కావాలంటే నీ కష్టం వలన కాదు, యెహోవా ఆశీర్వాదం వల్ల మాత్రం అవుతుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. యోబు వలె నీ జీవితాల్లో కూడా నిన్ను కూడా ఆయన ధనవంతుడిగా, ఆశీర్వవంతుడిగా, భాగ్యవంతుడిగా తీర్చిదిద్దుటకు సమర్థుడు. నీ అవసరాలు తీర్చుటకు సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా.
నీ అవసరాలు తీర్చుకోవడానికి, నీ కష్టాలు తీర్చుకోవడానికి, నీ శ్రమలు తీర్చుకోవడానికి అనవసరంగా అపవాదికి చోటిచ్చి దొంగతనం చేయొద్దు, అపవాదికి చోటిచ్చి అబద్ధమాడదు. అన్యాయమైనటువంటి దినాల్లో, అన్యాయమైనటువంటి మార్గాల్లో, అక్రమమైన మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేయొద్దు. దానివల్ల నీ కుటుంబము శ్రమల పాలవుతుంది తప్ప నీ కుటుంబానికి అది ఏమాత్రం ఆశీర్వాదకరమైనది కాదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అందులో సామెతల గ్రంథంలో అంటాడు కదా, సామెతల గ్రంథంలో చక్కటి మాట ఉంటుంది. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం అంటాడు, నమ్మకమైన వారికి దీవెన మెండుగా కలుగుతాయి, ధనవంతుడొకటకు ఆతురపడివాడు శిక్షను అందకపోవడం అంటాడు. ధనవంతుడు అవడానికి ఆతురపడద్దు, అది నీకు శిక్షకే దారి తీస్తుంది. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం అంటాడు, లాభమునందవలనని దరిద్రులకు అన్యాయం చేయవానికి ధనవంతుడికి ఇచ్చేవానికి నష్టమే కలుగునట. నువ్వు ధనవంతుడు అవ్వాలని, లాభం పొందాలని దరిద్రులకు అన్యాయం చేస్తున్నావేమో, అది నీకు నష్టమే చేకూరుతుంది అంటున్నాడు. 21వ అధ్యాయం 6వ వచనం సామెతల గ్రంథంలో, అబద్ధములాడి ధనము సంపాదించుకునుట ఊపుడుతో సాటి దాని కోరువారు మరణమును కోరుకుందరు. అబద్ధములాడి ధనాన్ని సంపాదించాలనుకుంటున్నావేమో, దాని వలన నీకే మాత్రమో లాభము లేదు, దాని వలన మరణమే సంభవిస్తుంది అంటున్నాడు. దేవునికి స్తోత్రం. 20వ అధ్యాయం 21వ వచనం సామెతలు అంటాడు, మొదట బహు త్వరతముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెనను అందకపోవును. మొదట తొందరగా వచ్చిన దెబ్బట చివరికి అది ఏం కాదు, దీవెనకరంగా ఉండదంటాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ధనాశ వలన మనుషులు విచక్షణ రహితులుగా మారుతున్నారు. ధనాశ వలన మనుషులు ప్రేమ లేని వారుగా మారుతున్నారు. ధనాశ వలన మనుషులు వాళ్ళు ఏం చేస్తున్నారు, అజ్ఞానులుగా బ్రతుకుతున్నారు. ధనాశ వలన కదండి మనుషులు ఈ రోజుల్లో ప్రేమ చచ్చిపోయింది, ఆప్యాయతలు చచ్చిపోయాయి. అన్నదమ్ముల మధ్యలో కోట్లాట్లు దేనికోసం? ధనం కోసమే, తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తుల కోసం. యేసుప్రభువు దగ్గరికి వాడు వచ్చి అంటాడు, ప్రభువా ఇగో నా తమ్ముడికి, నా సహోదరికి నాకు న్యాయం తీర్చు, వాడు మా నాన్న పాలనలో, మా నాన్న యొక్క ఆస్తులు నాకు బాగా ఇవ్వట్లేదు అంటాడు. ప్రభు అంటే నీ మీద తీర్పు తీర్చడానికి నిన్న ఉన్నట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజుల్లో అన్నదమ్ములు చంపుకుంటున్నారు, ఇరుగు పొరుగు వారు చంపుకుంటున్నారు. కారణం ఏంటంటే ధనాశ, ధనాశ, ధనాశ. బైబిల్లో కూడా అనేక పర్యాయాలు మనం ఇంకొకసారి చూస్తే గెహాజీ అనేవాడు దేనికోసం పరుగులెత్తాడండి? చెప్పట్లేదు, ధనం కోసం పరుగులెత్తాడు. ఏం మర్చిపోయాడు పరిగెట్టేటప్పుడు? తన అభిషేకాన్ని మర్చిపోయాడు, తన స్థితిని మర్చిపోయాడు, తన పరిస్థితిని మర్చిపోయాడు, తను ఎవడో మర్చిపోయాడు. విచక్షణారహితంగా ఆలోచన లేకుండా పరుగులెత్తుతా ఉన్నాడు. ఈరోజు మనం కూడా డబ్బులు వెనకాల పరిగెడుతున్నాం. ఈరోజు ఆదివారం అని మర్చిపోయి డబ్బు వెనకాల పరిగెడుతున్నాం. ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళాలనేటువంటి, ఇది దేవుని దినము, ఇది ప్రభు దినము అని మర్చిపోయి డబ్బుల కోసం పరిగెడతా ఉన్నాం. వాడు పరుగులెత్తి ఏం సంపాదించుకున్నాడండి? కుష్ఠ రోగాన్ని సంపాదించుకున్నాడు. ఇస్కరియోతు డబ్బుల కోసం పరుగులెత్తి ఏం సంపాదించుకున్నాడండి? మరణాన్ని సంపాదించుకున్నాడు. ఈ రోజు నన్ను ఈ మాట చెప్పరామండి, మిమ్మల్ని భాగ్యవంతులుగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మిమ్మల్ని ధనవంతులుగా చూడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ ఆయన ఐశ్వర్యవంతులుగా చూడాలనుకున్నది అన్యాయపు స్థితి వలన కాదు. అందులో బైబిల్లో అంటాడు కదా, ఈ లోకంలో ధనాన్ని కూర్చుకోవడానికి మీరు ప్రయత్నము చేయొద్దాం, మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండలేరు అంటాడు. మనం దేవునికైనా దాసులుగా ఉండాలి, సిరికైనా దాసులుగా ఉండాలి. మనం దేవునికి దాసులుగా ఉంటే సిరి మనకు దాసులుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. సిరి మనకు దాసులుగా ఉంటే సిరి మనం ఏం చేయమంటే అది చేస్తుంది. ఒకవేళ మనం సిరికి దాసులు అయితే సిరి ఏం చేయమంటే, సిరి అంటే ఎవరు? ధనం. దేవునికి స్తోత్రం. సిరి అంటే ఎవరు అనుకుంటున్నారేమో అనుకుంటున్నాను. మనము ధనముకు దాసులం అయితే, ధనం ఏం చెప్తే అందుకోసం ధనానికి దాసులైనోడు దొంగతనాలు చేస్తాడు. ధనం ఏం చేయమంటే దొంగతనాలు చేస్తాడు, వ్యభిచారాలు చేస్తాడు, దొంగతనం అబద్ధాలు ఆడుతాడు. ధనాశతో నింపబడిన వాడు చేయకూడని పనులన్నీ చేస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే డబ్బు సంపాదించాలి. వీడు ఆతృత అదే. దానికోసం ఎలాంటి నీచమైన పనికైనా దిగజారిపోవడానికి ఇష్టపడతాడు. కానీ ప్రభు సన్నిధిలో ఉన్న ప్రియమైన సంగమా, మీరు అలా ఉండొద్దు. మీకు కలిగిన దాంట్లో సంతృప్తిగా ఉందండి. మీ కష్టార్జితాన్ని, యోబు యొక్క కష్టార్జితాన్ని ఆశీర్వదించినట్లుగా ఆశీర్వదిస్తాడు.
మిమ్మల్ని భాగ్యవంతులుగా తీరుస్తాడు, మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా తీరుస్తాడు, మిమ్మల్ని గొప్ప శ్రీమంతులుగా దేవుడు తీరుస్తాడు. మీ కష్టార్జితం మీకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు, మీ కష్టార్జితం మీకు దీవెనకరంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒకవేళ మీ దగ్గర అన్యాయం సొమ్ము ఏమైనా ఉంటే, అన్యాయపు సొమ్ము ఉంటే అది మీ దగ్గర పెట్టుకోవద్దా? యేసయ్య ఒకసారి ఎరుకో ప్రాంతానికి వెళ్తుంటే, ఎరుకో దగ్గరికి వెళ్తుంటే ఒకడు మేడి చెట్టు ఎక్కాడు. ఎవడు? జక్కయ్య మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కిన జక్కి దగ్గరికి యేసయ్య, జక్కయ్య కిందకి దిగిరా. జక్కయ్య కిందకి వచ్చాడు. నడుమి ఇంటికి వస్తానన్నాడు. ఇంటికి వెళ్ళాడు. ఇంటి వెళ్ళగానే జక్కయ్య ఏం చేశాడంటే, తను అన్యాయంగా తీసుకున్న వారి దగ్గర నుంచే ఎంతైతే అన్యాయం తీసుకుని అంతకు 4 రెట్లు తిరిగి ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. దేవుడు జక్కయ్య కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు. అప్పుడు అంటాడు జక్కయ్యతో, ఇదిగో ఈ రోజు జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది, ఇతడు కూడా అబ్రహాము కుమారుడు అంటాడు. దేవునికి స్తోత్రం. మన దగ్గర అన్యాయపు సొమ్ము ఉన్నంత కాలం మనం దేవుని కుమారులుగా పిలువబడలేము. మన దగ్గర అన్యాయపు సొమ్ము ఉన్నంత కాలం మనము రక్షణ మన ఇంటికి రాదు. మన ఇంటికి రక్షణ రావాలన్నా, మనం దేవుని కుమారులుగా పిలువబడాలన్నా, మన ఇంటిలో ఉన్నటువంటి ప్రతి అన్యాయపు సొమ్మును మనం విడిచిపెడదాము గాక, అన్యాయపు సంపదలను విడిచిపెడదాము గాక, లంచగొండుతనాన్ని విడిచిపెడదాము గాక, అబద్ధపు స్థితిని విడిచిపెడదాము గాక, మనది కాని దానికి జోలికి పోకుందాము గాక. హల్లెలూయా, హల్లెలూయా. ధనము శిష్యుని కూడా చంపేసింది. ఈరోజు అంటే ధనం దగ్గర అందరూ సమానమేనండి. మనం క్రీస్తుకు లోబడి ధనాశను చంపకపోతే అది చివరికి మనల్ని చంపేస్తుంది, మనల్ని పాడు చేస్తుంది. మనం ధనాశను చెబుదాం, ప్రభువుకు లోబడదాం. అత్యకృప ప్రభు మనందరికి దయచేసి తన కృపలో బలపరుచునుగాక. తలలో వచ్చండి, ప్రార్థన చేద్దాం. తలలో వచ్చిన ఒక నిమిషం మన హృదయాలు తెరిచి ప్రార్థన చేద్దాం, మన మనసులు తెరిచి ప్రార్థన చేద్దాం. ఈరోజు ధనాశతో నువ్వు విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నావేమో, ధనాశతో నీవు దేవునికి అయిష్టుడిగా బ్రతుకుతున్నావేమో, ధనాశతో నీవు అన్నదమ్ముల మధ్య పోట్లాడుతూ ఉన్నావేమో, ధనాశతో నీవు ఇరుగు పొరుగు వారి మీద దెబ్బలాడుతూ ఉన్నావేమో, ధనాశతో నువ్వు దొంగతనం చేస్తున్నావేమో, ధనాశతో నువ్వు అబద్ధాలాడుతున్నావేమో. ఇవన్నీ నిన్ను దేవునికి దూరం చేస్తాయి, నీ ఇంటిలో నీకు అపవాదిని ఆహ్వానిస్తాయి. ఇవన్నీ కూడా నీ కుటుంబంలో నీకు అపవాదిని ఆహ్వానిస్తే పద్ధతులే. ఒకవేళ ఇంకా నువ్వు ఈ కుటుంబంలోనికి అపవాదిని ఆహ్వానిస్తున్నావేమో, చేయకున్న పనులన్నీ చేస్తూ అపవాదికి చోటిస్తున్నావేమో, చేయకున్న పనులన్నీ చేస్తూ అపవాదిని మీ ఇంటిలోకి తెచ్చుకు పెట్టుకుంటున్నావేమో. నీటిలో సమాధానం లేకపోవడానికి అదే కారణమేమో, నువ్వు అనుకున్నది జరగకపోవడానికి అదే కారణమేమో, నీ కుటుంబం ఫలించకపోవడానికి అదే కారణమేమో, నువ్వు ఆశీర్వాదం పొందలేకపోవడానికి అదే కారణమేమో. ఈరోజు నీ స్థితిని మార్చుకో, నీ పరిస్థితిని మార్చుకో, నీ బ్రతుకుని మార్చుకో, నీ కుటుంబ పరిస్థితిని మార్చుకో. అన్యాక్రాంతమైనది మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు, పొరుగు సొమ్ము మన ఇంట్లో ఉండడానికి వీలు, మనకు చెందనిది మన దగ్గర ఉండడానికి వీల్లేదు, మన కష్టార్జితం మన దగ్గర ఉండడానికి వీల్లేదు. మన కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చగలడు, మన కష్టార్జితాన్ని దీవెనకరంగా మార్చగలడు. ధనాశకు పోయి గెహజీ కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు, ధనం వెనకాల పొరగలెత్తి ఇదిగో ఈ యొక్క ఇస్కరియోతు మరణాన్ని తెచ్చుకున్నాడు, అభిషేకాన్ని కోల్పోయాడు. ఈరోజు నువ్వు అభిషేకింపబడిన వాడు, నీ అభిషేకాన్ని కోల్పోతున్నావేమో, నీ కృపను కోల్పోతున్నావేమో, నీ సమాధానాన్ని కోల్పోతున్నావేమో, ధనం వెనకాల పరిగెత్తుతూ దేవుని కృపకు దూరం అవుతున్నావేమో. అయ్యా నీ కృపకు పాత్రలకు సహాయం చేయమని ప్రార్థన చేద్దాం, మనసు తెరిచి ప్రార్థన చేద్దాం, తీర్మానం తీసుకుందాం. ప్రభా ఇక నాయన ధనం వెనకాల పరిగెత్తను ప్రభా, ఇక డబ్బు వెనకాల పరిగెత్తను ప్రభా. అయ్యా నేను ధనముకు దాసుడను గాను ప్రభా, ఇక నీకు అయిష్టమైన క్రియలకు నేను చేయను ప్రభా, అపవాదికి చోటిచ్చే క్రియలు నీకు చేయను ప్రభా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, కృప కలిగిన తండ్రి, జీవం కలిగిన ప్రభువా, ఐశ్వర్యం ఇచ్చువాడా, ఆదరణకర్త, మీకే స్తోత్రాలు. ధనమిచ్చువాడా, శ్రీమంతులుగా చేయవాడా, మీకే స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయం పాద సన్నిధిలో నిన్ను స్తుతిస్తా ఉన్నాం, మిమ్మల్ని ఘనపరుస్తూ ఉన్నాం ప్రభా. అయ్యా ఇగో తండ్రి, యూదా ఇస్కరియోతు తన ధనాశ వలన తన అభిషేకాన్ని కోల్పోయాడు, తన ధనాశ వలన సాతానికి అవకాశం ఇచ్చాడు,
తన ధనాశ వలన మరణాన్ని కొని తెచ్చుకున్నాడు, నాశన పుత్రుడు అయిపోయాడు. అయ్యా ఈరోజు మాలో ధనాశ ఉండి ధనం వెనుక ప్రాకులాడుతూ, ధనం కోసం ప్రాకులాడుతూ అయ్యా అపవాదికి అవకాశం ఇస్తున్నావేమో. అయ్యా ధనం వెనకాల ప్రగలెత్తుతూ అయ్యా నీకు ఇష్టమైన క్రియలు చేస్తూ అపవాదం ఇంట్లో తెచ్చిపెట్టుకుంటున్నావేమో. అయ్యా మాకు జ్ఞానయుక్తమైన మనస్సును మీరు దయచేయండి, కలిగి ఉన్న దానితో సంతృప్తి కలిగి ఉండడానికి సహాయం చేయండి. ధనాశను జయించు శక్తిని మాకు దయచేయండి, ధనవంతుని స్తుతించు భాగ్యం దయచేయండి. మీ కృప చేత బలపరచుమని అయ్యా తండ్రి వారి కష్టార్జితమైన నీ వాక్యం వినని ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఇక నిలుచున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారి కష్టార్జితం యేసునామములో వారికి ఆశీర్వాదకరంగా మార్చబడును గాక, వారికి దీవెనకరంగా మార్చబడును గాక, వారికి ప్రయోజనకరంగా మార్చబడును గాక, వారి చేతితో ఆశీర్వదింపబడును గాక. నీ కృపాక్షేమముల చేత నడిపించి నీ బిడ్డలను భద్రపరిచి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించుచు అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునాన్ని బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఏ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్ లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతుని చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలా మంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులు కావాలి అని. చాలా సంతోషం, దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు సలహాలు ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏకైనా మందిరాల్లో ఆల్రెడీ ఒకవేళ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనడం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై శ్రేష్ఠులై దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసులు మీరు పాలుభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది.
తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటా. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడై ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.